చూపిస్తే చూడు సరేనా? సరే జాగ్రత్తగా రా ఎగ్జామ్. దాని వచ్చింది రాయి నాకు కనిపిస్తుంటే నేను ఎక్కించుకుంటూ ఉంటా. రాసాలే మమ్మీ. నీ ఏజ్ లో పిల్లలు అమ్మ నాన్న చెల్లి అందరు పనులు చేసి పెడుతున్నారు. నీతో CW అక్క బాగున్నామా? నేను ఫర్హీనని నీ క్లాస్ లోనే ఉన్నది. రాసుకుని ఏం చేస్తున్నావు? రేపు ఎగ్జామ్ నీకా నాకా అర్థం అవుతుందా? ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చింది చూడడానికి నేను ఎందుకు చూపిస్తా? నేను కష్టపడితే ఆమె చూసి రాసుకుని. అవసరం వస్తే గాడిద కాళ్ళు కూడా పట్టుకోవాలి. ఏంటి టాపర్స్ బుక్ అంటే ఏంటో తెలీదా? మీరు క్లాస్కి వస్తున్నారా గడగలు వస్తున్నారా? పనులు చేసి ఇంట్లో పనులు చేసి ఇప్పుడు నీకు బుద్ధి లేదు. నీకు కూడా చదివించి నాకుంది స్ట్రెస్ గా. ఏమొచ్చింది? 185. ఎందుకంత షాక్ గా ఉన్నావు? నాకు 5678.0815 వచ్చింది. క్వశ్చన్ పేపర్ ఇవ్వు తొందరగా. మమ్మీ ఇప్పుడే కదా వచ్చాను. చూపించా అని నాకు నేనే సర్దాలి. మొత్తం పనులు నేనే చేయాలి. లేట్ అవుతుంది యశీన్. మమ్మీ లేదు నాకు రావట్లా. ఎందుకు ప్లాన్ పెట్టు. బ్యాగ్ అది కూడా నేనే చేయాలా? మొత్తం రివిజన్ అయిపోయిందా? హెడ్డింగ్స్ ఎంతో రాయాలి? బ్లాక్ తో రాయాలి. ఆన్సర్స్ మొత్తం బ్లూ. మొత్తం ఆన్సర్స్ అడ్డం చేయి. ఎవరైనా అడిగితే చూపిస్తే చూడు సరేనా? సరే జాగ్రత్తగా రా ఎగ్జామ్. దాని వచ్చింది ఓకే మమ్మీ బాయ్ బాయ్. నాకేం రాలేదు నన్ను ఏం చేయమంటావు? నాకు కొంచెం చూపించచ్చు కదా ప్లీజ్ అడుగు చూపిస్తాలే. సరే నువ్వు పని చేయి. నువ్వు కొంచెం జరిగి కూర్చుని రాయి నాకు కనిపిస్తుంటే నేను ఎక్కించుకుంటూ ఉంటా. లేదు నేను ఒక పని చేస్తా. మొత్తం షీట్ మొత్తం రాసి నీకు ఇస్తా. నువ్వు రాసుకొని మళ్ళీ నాకు ఇస్తూ ఉండు. సరే ఆల్ ది బెస్ట్ బాయ్. మా మమ్మీకి 30+ వస్తే జాగ్రత్త. నాకు కూడా సేమ్ బాయ్. ఓయ్ యశీన్ ఓయ్ మేడం అక్క బాగున్నామా? నేను ఫర్హీనని నీ క్లాస్ లోనే ఉన్నాను. ఈ రోజు ఎగ్జామ్ రాసా హిందీ. ఎందుకు అలా ఫేస్ చేస్తున్నావు? ఒక్క క్వశ్చన్ ఆన్సర్ అయినా నువ్వు చూపించా అని నాకు ఎండిపోయింది కాబట్టి నువ్వు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కూడా చూపించలేదు. ఎందుకు అడుస్తున్నావు? నేను ఇంకా దగ్గు వస్తుంది వాటర్ తాగకుండా పంది మెక్కినట్టు మెక్కుతుంది ఏంటి అని అనుకున్నా. సరే రేపు సోషల్ ఎగ్జామ్ కదా నేను నీకు మొత్తం చూపిస్తాను. నువ్వు బుక్కే పట్టుకోకు సరేనా? చూపిస్తావా మరి? చూపిస్తా. చూపి మరి. సరే బాయ్. మంచిగా స్ట్రేంజర్ థింగ్స్ న్యూ సీజన్ చూడొచ్చు. వచ్చింది చూడడానికి నేను ఎందుకు చూపిస్తా? నేను కష్టపడితే ఆమె చూసి రాసుకుని లడ్డు తిని కూర్చుంది. చాప్టర్ ని ఇలా సాల్వ్ చేయాలి. ఇక్కడ దాకా అయిపోయింది. ఓకేనా? సరే అర్థమైందిగా? నెక్స్ట్ చాప్టర్ ఇది. అది సలోని అక్క వెడ్డింగ్ లోకి వెళ్ళాం కదా. ముందుది లేదా? రాసుకుని ఏం చేస్తావు? రేపు ఎగ్జామ్ నీకా నాకా అర్థం అవుతుందా? ఇప్పుడు ఏం చేస్తావు? ప్రియాంక కాపీ తెచ్చుకోవచ్చుగా. బోడీ టాపర్ అవుతుంది. రేపు ఎగ్జామ్ ఉంది. తను ఈ రోజు నాకు కాపీ ఇచ్చిద్దా? అవసరం వస్తే గాడిద కాళ్ళు కూడా పట్టుకోవాలి. అచ్చా ఠీక్ హై సమझ गया. కాల్ చేసుకో అమ్మాయికి. హలో ప్రియాంక. నమస్తే. అది యశీకి కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. నువ్వు నీ CW ఇస్తే లేట్ ఏం కాదమ్మా. ఇప్పుడే తెచ్చి ఇచ్చేసిద్ది. కాపీ తీసుకొని ఇచ్చేస్తుంది మీకు. సరేనా? ఇస్తావా? పంపిస్తున్నా ఇప్పుడే. తొందరగా వెళ్ళు. మళ్ళీ అమ్మాయి స్ట్రెస్ ఉంది. కిచెన్ లో పనులు చేసి ఇంట్లో పనులు చేసి ఇప్పుడు నీకు బుద్ధి లేదు. నీకు కూడా చదివించి నాకుంది స్ట్రెస్ గా. నీ ఏజ్ లో పిల్లలు అమ్మ నాన్న చెల్లి అందరు పనులు చేసి పెడుతున్నారు. నీతో CW అవ్వట్లేదు. ఇప్పుడు లెగుస్తున్నా అవ్వట్లేదు. బయట తిరిగి నాకు కనిపిస్తే 2 పడితే నీకు 2 నిమిషాలు ఉండాలి. బాగుండదు ఏంటి? హ్యాపీగా ఉన్నా. మ్యాథ్స్ పేపర్ అయిపోయింది. నా మనసుకి ఏంది అయిపోయిన పేపర్ ని అలా చూస్తున్నావు? అది పాడి చేసుకుందామా? గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు ఒకరికి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 170 వచ్చింది, 178 వచ్చింది. కానీ నాకు 185 వచ్చింది. ఏమొచ్చింది? 185. ఎందుకంత షాక్ గా ఉన్నావు? నాకు 5678.0815 వచ్చింది. నా ఫ్యూచర్ వేస్ట్ కాదు. నాకు మా మమ్మీ ఉంది నన్ను చూసుకునేది. మాకు మా మమ్మీ ఉంది ఎందుకు కొట్టడానికి. బాయ్. ఒకసారి ఖుషికి ఫోన్ చేసి కనుక్కుందాం తన సిలబస్ ఎక్కడి దాకా అయింది. హలో ఖుషి, నీ సిలబస్ ఎక్కడి దాకా అయింది? హలో యశీన్, నా సిలబసా? నేను ఇప్పుడు 6 చాప్టర్ చేస్తున్నా. ఇంకా 4 చాప్టర్స్ ఉన్నాయి. ఎలాగో నేను లిమిట్స్ చేసేసాను. LHS RHS కూడా ఈజీ కంప్లీట్ అయిపోతాయిలే. 10 చాప్టర్సే కదా.
ట్రై చేస్తాను కంప్లీట్ చేయడానికి. నాది కూడా అంతే, 7th చాప్టర్లో ఉన్నా. నేను పైథాగరస్ థీరం చేసేసా. ఒకసారి జ్యోతికి ఫోన్ చేద్దామా, మన టాపర్కి. అవును, ఆ జ్యోతితో మాట్లాడితే కొంచెం రిలాక్స్గా ఉంటుందేమో. అమ్మాయి ఏం చదవకపోతే మనకి మంచిదే కదా. సరే కాల్ చేయి. సరే కానీ నువ్వు చేసి నా కాన్ఫరెన్స్ కాల్ కలుపు, ఎందుకంటే తన నెంబర్ నా దగ్గర లేదు కదా. సర్లే, నేనే కలుపుతా ఒకసారి. అబ్బో, ఇప్పుడు వీళ్ళెందుకు ఫోన్ చేస్తున్నారు? వీళ్ళతో మాట్లాడి టైం బొక్క. సరేలే, మాట్లాడదాం. హలో, ఏంటే? అవును, కంప్లీట్ అయ్యింది. మీరు ఇంకా చదువుకోవట్లేదా? నా సిలబస్సా? ఎన్సీఆర్టీ, ఆర్టీ, శర్మ, టాపర్స్ బుక్ సగం అయిపోయింది అంతే. పైన 2 మొత్తం కంప్లీట్ చేసేసాను. టాపర్స్ బుక్ మాత్రం సగం ఉంది. ఏంటి? టాపర్స్ బుక్ అంటే ఏందో తెలీదా? మీరు క్లాస్కి వస్తున్నారా, గడగలు కాస్తున్నారా వచ్చి? అది తెలిసిపోతే ఎలా? నాకు మా ట్యూషన్ టీచర్ చెప్పిందే, ఆ టాపర్స్ బుక్లో వచ్చే క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో వస్తాయంట. అవి చదువుకుంటేనే మంచి మార్క్స్ వస్తాయి కదా అని చెప్పి చదువుకుంటున్నా. సరేలే, మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను కదా, ఎలాగో వెళ్ళి కొనుక్కొని చదువుకోండి. నన్ను డిస్టర్బ్ చేయబాకండి. ఇంకోసారి ఫోన్ చేస్తే బ్లాక్ చేసేస్తా. ఇదేంది ఎట్లా మాట్లాడుతుంది? అసలు ఏం చదవలేదన్నట్టుంది ఇప్పుడు. అవును మే, ఇప్పుడు నిజంగానే అలాగే అనిపిస్తుంది. సర్లే, ఏ బుక్ అది? టాపర్స్ బుక్ కదా, కొనుక్కుందాం. వస్తావా? పానీపూరి షాప్ దగ్గరికి రా, ఇద్దరం కలిసి వెళ్దాం. దేవుడా, ఈసారి కూడా నేను టాప్ అవ్వాలి. అది నువ్వే చూసుకోవాలి, సరేనా? ఇప్పుడు నాకు ఎగ్జామ్కి ఏమేమి కావాలి? లిప్ పెన్సిల్ ఒకటి సరిపోతుందా? 2 లిప్ పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, లిప్ బాక్స్, పెన్. ఈ పెన్ సరిపోవు కదా, ఇది మొత్తం తీసుకెళ్ళినా వద్దులే. పెన్స్, హైలైటర్స్ 2 మొత్తం బ్యాగ్లో. స్టిక్కీ నోట్స్ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తా. ఇది కూడా హైలైటర్స్, ఇది కూడా నువ్వే కాపాడే. బయటికి రా, ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అయిపోయాక లేకపోతే వస్తున్నాను కదా, ఎందుకు అరుస్తున్నావు? ఏంటి ఎగ్జామ్ పెట్టుకొని ఇంత లేటా? ఇప్పుడు వస్తువులు తీసుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్తాం. పెన్, ఫుల్ ఇంక్ చాలు. ప్లాంక్, బెంచ్, లంచ్, క్యాంటీన్ జిందాబాద్. సర్లే, నాకు సైన్స్ బయాలజీలో అంత ప్రాబ్లం ఏమి ఉండదులే, కానీ కొంచెం డయాగ్రామ్స్ దగ్గర క్లమ్జీగా నేర్చుకోలే, పర్వాలేదు. మ్యాథ్స్ ఎగ్జామ్ కదా ఈరోజు. మ్యాథ్స్ ఏంటి, సైన్స్ ఎగ్జామ్ ఈరోజు. డోంట్ టెల్ మీ దట్ అప్డేటెడ్ టైం టేబుల్ చెక్ చేయలేదని. చేయలేదు. ఇప్పుడు ఇంటి వస్తువులు పెట్టుకుని చూసుకుని నా దగ్గర బుర్ర లేదు. నేను ఎగ్జామ్ రాయాలి. సర్లే, ఏడొక బ్యాగ్ పట్టుకో. ఇదిగో ఈ మనీ మేడంకి పాసింగ్ మార్క్స్ అయినా ఇచ్చిద్దాము. ఇచ్చిద్దావా? ఇచ్చేది. అయినా నీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది, 1000 రూపీస్ అని ఉండాల్సింది. ఇచ్చి వద్దు ప్లీజ్. సరే కొన్నా. వచ్చావా? ఎలా రాసావు ఎగ్జామ్? బాగానే రాసాలే మమ్మీ. క్వశ్చన్ పేపర్ ఇవ్వు తొందరగా. మమ్మీ ఇప్పుడే కదా వచ్చాను మమ్మీ, నాకు కొంచెం బ్రీత్ తీసుకొని నాకు థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కూర్చో, తెస్తా. అంత అరుస్తుంది వచ్చి. ఇదిగో తీసుకో, థమ్స్అప్ తెచ్చా. ఎలా రాసా పేపర్? ఇంకా మమ్మీ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు నేను చూడాలి. మమ్మీ ఏం కూర వండావు? మమ్మీ కాకరకాయ వండే, కొత్తవే. చీ, కాకరకాయ నేను తిన, నువ్వే తిను కాకరకాయ. ఎక్స్ట్రా సాయంత్రం దాకా అదే, తినకపోతే మళ్ళీ కాకరకాయనే తింటావు, లేకపోతే రేపు పొద్దున్న పెట్టా కాకరకాయ. మమ్మీ కాకరకాయ ఎవరు తింటారు మమ్మీ? చాలా బోరింగ్. షాపింగ్ అయిపోయి నాకేం దొరుకుతున్నావు? తిండి లేని దానిలాగా 2 గంటలైంది. యూనిఫామ్ మార్చలా, వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు. ఒక పని చేసేది లేదు. ఆ బ్యాగ్ చూడు, ఆ షూస్ చూడు, అసలు ఏంది బిహేవియర్? నాకేం అర్థం కావట్లా. అసలు ముందు క్వశ్చన్ పేపర్ నువ్వు. ఇదిగో క్వశ్చన్ పేపర్. ఓకే, గివ్ an example of exothermic reaction. అసలు రాసావా? రాసా మమ్మీ, గుర్తు తెచ్చుకుంటున్నా. ఏం రాసావో గుర్తు తెచ్చుకుంటున్నా, కొంచెంసేపు ఆగు చెప్తా. C2 + O2 gives rise to 2CO2. పోనీలే. ఓమ్స్ లా ఫార్ములా చెప్పు. ఓమ్స్ లా ఫార్ములా చెప్పు. I = V/R. అది వావ్, V = IR. ఈసారి చెప్పా నీకు ఇంపార్టెంట్ ఫార్ములా, 8 మార్క్స్ వచ్చింది రాయి అని చెప్పి. ఇంకేం రాసావు నువ్వు? తీసేస్తున్నా. 60 వస్తాయా? 75 వస్తాయి. అది వావ్. మమ్మీ నాకు మ్యాగీ కావాలి, నేను కాకరకాయ తిన్నాను మమ్మీ. ఇస్తా మ్యాగీ కావాలి. మొత్తం తీ. మమ్మీ నువ్వు నన్ను ఎప్పుడు కొడతావు? ప్రియా వాళ్ళ మొదలైతే నేను ఫ్రైడ్ రైస్ చేసి
కాకరకాయ పెడతావా? నేను ఎప్పుడు తినలేదు మరి ఫ్రైడ్ రైస్ నీకు రోజు కాకరకాయ పెడతా. ఉండకి ఇక్కడ పో, పనికి రాము, ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సాయంత్రం వెళ్తా. ఇప్పుడే పో. 2 రోజుల దాకా టిఫిన్ బాక్స్ బ్యాగ్ నుంచి తీయకపోతే టిఫిన్ పాడే అయ్యింది కదా. ఏంటిది? ఏషియన్ దొరికింది క్వశ్చన్ పేపర్. 4 రోజుల నుంచి అడుగుతున్నా క్వశ్చన్ పేపర్ ఏది 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 అంటే ఆమెకు తలనొప్పి వచ్చింది, కరెక్షన్ చేయలేదు, ఇది వచ్చింది అది వచ్చింది, స్కూల్ కి రాలేదని చెప్తున్నావా నాకు? ఈ మార్క్స్ ఏంటి? చూడు, గేమ్ చూడు, ఫోన్ లో రీల్స్ చూడు, చెయ్యి, డాన్స్ చెయ్యి. ఇప్పుడు ఏది చేయాలా? మార్క్స్ ఏంటి? 48 అవుట్ ఆఫ్ మళ్ళీ 46. 2 మార్క్స్ ఎందుకు కట్ చేసింది? మళ్ళీ వచ్చినవే గొప్ప మార్కులు, మళ్ళీ 2 మార్క్స్ ఎందుకు కట్ చేసింది? మమ్మీ నేను మేడం దగ్గరికి వెళ్ళి రీచెకింగ్ చేపిస్తే నాకు 2 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాని కట్ చేసింది మమ్మీ. వచ్చిందే చాలా మంచి మార్కులు, మళ్ళీ 2. అదే చెయ్యాలి కదా ఓవర్ యాక్షన్. చదువుతావా ఇప్పటి నుంచి? చదువుతాను. గేమ్ ఆడతావా? మమ్మీ గేమ్ లేకపోతే ఇంట్లో పనులు చేస్తావా? నేర్పినా నీకు పనులు. చదువుకుంటాను. రెండోసారి మార్కులు కనుక వస్తే బాగొచ్చు. సారీ మమ్మీ చదువుకుంటాను. ఆగు ఆగు, బుక్స్ తి ఓపెన్ చేయి. ఫోన్ ఇడి ఫోన్. పార్టీలు, గేమ్స్, ఫుడ్, స్నాక్స్ మొత్తం కట్. 85+ వచ్చేదాకా ఎవరితోనైనా మాట్లాడావు, ఎవరితోనైనా గేమ్ ఆడావు, ఏమైనా చేసావంటే నాకన్నా చెడ్డగా ఎవరు ఉంటారు? సారీ మమ్మీ. చదువు ఇంకా చాలు, చదువు.